పడుతున్నటువంటి ఇబ్బందులను మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధిష్టాన వర్గం పూర్తి దృష్టి కేంద్రీకరించలేకపోతుందనే ఒక అసమ్మతితో కూడా చాలా రోజుల నుంచి ఉన్నాం. మేమందరము మా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని మా నాయకులందరూ కూర్చొని ఏం చేస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చే ఈరోజు మరి ఎన్ని ఇబ్బందులున్నా కఠినమైనటువంటి మరి ఈరోజు వ్యవహారం అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు ఉండి పార్టీ నుంచి కూడా పవర్ పార్టీ నుంచి మేము ఈరోజు ప్రతిపక్షాలకు వస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మాకు పవర్ ఉండాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాం, సమర్థవంతంగా పనిచేస్తున్నాం. ఎక్కడ టెండర్ల జోలికి కానీ పర్సంటేజ్ జోలికి కానీ కనీసం ఏ చిన్న వివాద జోలికి కూడా పోవటం లేదు. ఏ ఫ్రాక్షన్ సంబంధం లేదు. ఈ రోజు వరకు కూడా మాకు జరుగుతున్న ఘర్షణలో కేసులు కూడా జరగడానికి కారణం ఆ రోజు భూమానాగిరెడ్డి గారు మున్సిపాలిటీ మీద మరి జరిపినటువంటి దాడితోనే ఆ యొక్క కేసులు కూడా రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము అడుగుతున్నది మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం, కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం, ముఖ్యంగా క్యాడర్ను ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, క్యాడర్ ఏ విధంగా నిలబెట్టుకోవాలి, క్యాడర్ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఎన్నోసార్లు మాట్లాడిన పరిస్థితుల్లో కూడా చేయలేకపోయినారు. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఈ పార్టీలో ఉండి వేస్ట్ అవుతుంది. మరి ఏదైనా వైఎస్ఆర్సీపీ కన్నా పోయి ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే నాకు నిజంగా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది. మా వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. కారణం ఏమంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వారి దయం వల్లనే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా కావడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో పోయినసారి కూడా మరి ఎన్నోసార్లు కూడా మేము ఈ కుటుంబం మీద అభిమానం ఉన్నా గౌరవం ఉన్నా రాలేకపోయాం. మరి ఈసారైనా ఆ పార్టీకి అండగా నిలబడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని మేమందరం ఏకగ్రీవంగా ఈరోజు 25 మంది కౌన్సిలర్స్, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ వీళ్ళందరం కూడా రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాం పార్టీకి. ఈరోజు మా చైర్మన్ గారు కూడా మేము 29 మంది గెలిచాము. ఆ రోజుల్లో తెలుగుదేశంలో టౌన్లో 13 మంది వైఎస్ఆర్సీపీ గెలిచారు ఆ రోజు. కానీ నాగిరెడ్డి గారు మా దగ్గరికి మా పార్టీలోకి రావడం వలన, ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం వలన తిరిగి రకరకాల ఇబ్బందులు రావడం జరిగింది. ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం అధిష్టాన వర్గానికి కానీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకుంటే మిగతా మంత్రులు కావచ్చు, పార్టీ మీద వాళ్ళు పూర్తి దృష్టి కేంద్రీకరించడం లేదు. నాయకులను పట్టించుకుంటలేరు. నాన్పుణుదోడితో ఆ పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది. అక్కడ దెబ్బతింటారని కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారు, మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధిష్టాన వర్గం కావచ్చు, మరి ఎవరైనా కానీ కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము ఒక మాట కూడా మాట్లాడాల. ఎక్కడ కూడా ఏ రోజు కూడా అసంతృప్తి వ్యక్తపరచాల. కానీ పరిస్థితుల మీద, ఇబ్బందుల మీద, నియోజకవర్గం మీద ఫైట్ చేస్తూ వచ్చాం. దయచేసి ఈ పరిస్థితుల్లో మేము పార్టీ మారుతున్న సందర్భంగా మరి మా నియోజకవర్గమే కాకుండా కర్నూలు జిల్లా నాయకత్వం బలపడడానికి మా శక్తియుక్తులన్నీ కూడా పార్టీ కోసం ఉపయోగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఈరోజు అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం కాబట్టి వాళ్ళు ఎవరిని నిర్ణయించినా కట్టుబడి ఉంటాం. ఆ ఇబ్బంది ఏం లేదు. అన్నదమ్ములం ఇద్దరము ఈరోజు వరకు కూడా చిన్న సమస్యలు కూడా లేవు. ఒకనొక సందర్భంలో 2-3 సంవత్సరాల కింద కూడా ఇబ్బంది పడ్డాం. అయినా కానీ కూడా మా అన్నదమ్ముల మధ్యన రక్త సంబంధంలో ఎక్కడ తేడా రాదు, మా కుటుంబ వ్యవహారంలో ఎక్కడ తేడా రాదు. వారి పార్టీ వారిది, మా పార్టీ మాది. అది ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం అధిష్టాన వర్గం నిర్ణయించుకోవాలి. ఆ రోజు మాట అయితే ఇచ్చారు. మరి మాట ప్రకారం నిలబడి తమనికి ఇచ్చుకుంటారా లేదా అనేది నాకు తెలియదు. శిల్పా చక్రపాణి రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా అక్కడ జరుగుతున్నది కూడా ఆ రోజు మేము ఎమ్మెల్యే కోట అడిగాము, గవర్నర్ కోట అడిగాము. కానీ గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోట కాకుండా 2 సార్లు కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం అధిష్టాన వర్గం 2వ సారి కూడా మేము అడగలేదు కూడా.
అయినా కానీ కూడా పోటీ పెట్టినా కానీ కూడా పోటీ చేసి 2 సార్లు గెలుచుకున్నాం. ఆ రోజు కూడా ఇద్దరం ఓడిపోవడానికి కారణం కూడా నేను 2000 చిల్లరతో ఓడిపోయాను. ఆ రోజు 1800 చిల్లరతో ఓడిపోయాం. శోభానాగిరెడ్డి గారు చనిపోయి ఆ రోజు ఉన్నటువంటి వేవులో కూడా 1800 చిల్లరతో ఓడిపోయాం. ఫస్ట్ టైం మేము మెజార్టీ కూడా 50,000తో గెలిచాను, రెండోసారి 36,000తో గెలిచాను, మొన్న 1800తో ఓడిపోయినాం. తమ్ముడు కూడా 3,500తో ఓడిపోయాడు. ఆ 2 కూడా మాకు ఇద్దరం ఓడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మేము కలిసే పనిచేసాం. అక్కడ తమ్మునికైతే మరి న్యాయం జరిగిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. మరి వారి విషయం వేరు, నా విషయం వేరు కాబట్టి నేనేం మాట్లాడలేను. అంటే పవర్లు అయితే మేము లేము అధికారులు వేధించడానికి. అక్కడ ఉన్నది భూమానాగిరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ కూతురు అఖిలప్రియ గారు. మరి ఎవరిని వేధించింటారనేది నేను, ఎందుకంటే మేము విమర్శిస్తా పోవాలని కూడా ఉద్దేశంతో కాదు, 100% వాళ్ళ యొక్క వ్యవహారం అది ఎంత ఆఫీసర్స్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మా లోకల్కి వస్తే తెలుస్తాయి. ఎంఆర్ఓస్ని కానీ, ఎండిఓస్ని కానీ, కమిషనర్స్ కానీ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని రకాలుగా అరెస్ట్ చేశారో మరి మాకు తెలుస్తాయి. అక్కడ 500 కోట్లు కాదు, 850 కోట్లు మా నాయన వలన, అంటే వాళ్ళ ఫాదర్ వలన, భూమానాగిరెడ్డి గారి వలన వచ్చింది. ఈరోజు మేమే తీసుకొచ్చినామని చెప్తున్నారు. నేను ఈరోజు వరకు లెక్కలు ఒక్కసారి పేపర్లో ఫలాని దగ్గర టెండర్ అయింది, ఫలాని మేము తీసుకొచ్చినామని చూపించామనండి. ఈరోజు హౌసింగ్ 13,000 ఇళ్ళు ఇచ్చినాయి, 900 కోట్లు తీసుకొచ్చినామన్నారు. 13,000 ఇళ్ళు శాంక్షన్ అయితే ఈరోజు వరకు అప్లికేషన్ పెట్టమంటే 200 మంది అప్లికేషన్ పెట్టారు. 270 మంది ఈరోజు వరకు ముందుకు వచ్చింది. 13,000 మంది శాంక్షన్ అయితే కారణం ఏమంటే 3,50,000 డబ్బులు కట్టాలంటున్నారు. ఫ్రీ కాదు, అది సబ్సిడీ కొంత ఉంది, కానీ మిగతాది డబ్బు కట్టాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. మరి అదేవిధంగా అమృత్ పథకం కింద మేము మున్సిపల్ చైర్మన్ గారు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అమృత్ పథకంలో యాడ్ చేయించడం జరిగింది నంద్యాలను. దాన్ని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకొని మేమే చేసినామని చెప్తున్నారు. ఈరోజు 130 కోట్ల టెండర్ వచ్చింది, అది కూడా మేమే చేసామని చెప్తున్నారు. అదేవిధంగా ఏ రోడ్లు వేసినా కానీ కూడా రోడ్లు వేసినప్పుడు కనీసం వాళ్ళు లేని కూడా లేరు పార్టీలో. దానిని తీసుకొచ్చి మొత్తం శిలాపలకాలు ఎక్కడ చూసినా ఫౌండేషన్ స్టోన్స్ చేసుకున్నారు భూమానాగిరెడ్డి గారి పేరు మీద. కనీసం వాళ్ళు రోడ్లు వేసినప్పుడు కూడా పార్టీలో లేరు. For more updates, please subscribe 99 TV Telugu.